ఈ సెషన్లో మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో లింక్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వేరే ఫైల్ యొక్క లింక్ కావాలి అనుకుందాం. అంటే ఈ డాక్యుమెంట్ని చేస్తూ ఉన్నారు, మధ్యలో వేరే ఫైల్ యొక్క లింక్ కావాలి. అది ఏ ఫైల్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి లింక్స్, దాంట్లో లింక్ అని ఉంది. మరి టెక్స్ట్ టు డిస్ప్లే అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షీట్ అని ఇస్తున్నాను. ఏదో ఒక ఎక్సెల్ షీట్ని ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. మరి ఎక్సెల్ షీట్ ఎక్కడ ఉందా అనేది మీరు చూడండి. ఏదో ఒక ఎక్సెల్ షీట్ని అక్కడ లింక్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్సెల్ బుక్ ఉంది. అంటే ఒక ఎక్సెల్కనే కాదు, దేనికైనా సరే మీరు లింక్ ఇవ్వచ్చు. ఆల్రెడీ మీ కంప్యూటర్లో ఉన్న వాటికి కావచ్చు, లేకపోతే బయట వరల్డ్ వైడ్ వెబ్లో వెబ్ పేజెస్కి కావచ్చు, లింక్ అనేది ఇవ్వచ్చు అనమాట. నేను లోకల్గా ఫస్ట్ ఇస్తున్నాను. ఓకే అంటారు. చూడండి అక్కడ ఏం డిస్ప్లే కావాలి ప్లస్ ఏ ఫైల్కి మీరు లింక్ ఇవ్వాలి, దాని తర్వాత ఓకే అన్నట్లయితే ఇక్కడ ఆ టెక్స్ట్ రావడం జరిగింది. మరి ఇది లింక్ అనమాట. ఇక్కడ మరి ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళగానే క్లిక్ అని వస్తుంది. క్లిక్ అంటే డైరెక్ట్గా రాదు, కంట్రోల్ క్లిక్, సిటిఆర్ఎల్ అంటే కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోగానే హ్యాండ్ సింబల్ వచ్చింది చూడండి. ఇప్పుడు క్లిక్ చేయాలి మౌస్ తోటి. సో ఆటోమేటిక్గా మీకు ఎక్సెల్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లింక్ ఇక్కడ ఉంది, ఎక్సెల్ బుక్ అక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఓకే, ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేసేదానికి టు ఓపెన్ గూగుల్ క్లిక్ హియర్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక లింక్ అనేది ఇస్తాను. మరి లింక్స్లోకి వెళ్ళి లింక్ టెక్స్ట్ టు డిస్ప్లే, ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కాబట్టి గూగుల్ అని ఇచ్చేస్తున్నాను. మరి దానికి గూగుల్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ http://www.google.com ఇది అడ్రస్ ఇచ్చాను. ఓకే, ఎగ్జాక్ట్ అడ్రస్ ఇచ్చాను. ఓకే అంటాను. సో ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో ఇక్కడ క్లిక్ చేయగానే నెట్ మీకు ఆన్లో ఉంటే కనుక డైరెక్ట్గా గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లా మీరు దేనికైనా సరే లింక్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి వెళ్దాం. క్లిక్ హియర్ టు ఓపెన్ ఎడుసాఫ్ట్ ఫర్ యూ అంటాం. సో ఇప్పుడు ఒక లింక్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఎడుసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ అని ఇచ్చాను. సో మరి ఇక్కడ యూట్యూబ్ అడ్రస్ మీరు ఇవ్వాలి. యూట్యూబ్ ఎడుసాఫ్ట్ ఫర్ యూ. సో ఎప్పుడైతే ఎడుసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ అనే దాని మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఎడుసాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మరి ఈ విధంగా మీరు ఎక్కడైనా సరే హైపర్ లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్లో ఎక్కడ అవసరమైతే అక్కడ అనమాట. ఓకే.